శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ పగలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఈ రాత్రి సమయంలో మేము కుటుంబంగా చేరి నేను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో ప్రభా మేము నీ వాక్యంను ధ్యానిస్తూ ఉన్నాము. పగలంతా కూడా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడారు నాయన. మా పనులలో మాకు జయం ఇచ్చారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనములు. మరి ఈ సమయంలో కుటుంబంగా తండ్రి మేము నీ వాక్యంను ధ్యానిస్తున్నాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22-23 వచనములు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవా నీకు వందనములు. ఈ మాటలను, ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, ఈ లోకంలో ప్రతి ఒక్క మోకాలు నీ నామంలో వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి. ఈ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు ఉటంకిస్తూ ఉన్నాడు. నీ మాటలు నీతిగల మాటలు, ఇవి నీ నోట బయలుదేరినాయంటే అవి తప్పకుండా నెరవేరుతాయి, అది వ్యర్థము కానేరదు. ప్రభా, నీవు సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడవు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అందుబాటులో ఉన్నది. మా ప్రభా, ప్రతి ఒక్కరూ అది గ్రహించాలి, నేను తెలుసుకోవాలి, నీవు నిజమైన దేవుడవని అంగీకరించాలి. అవును ప్రభా, నీవు ప్రతి ఒక్కరి కొరకు ఈ లోకానికి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును పంపించావు. ఆయన యొక్క బలియాగం ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహించావు. అవును ప్రభా, రక్షించువాడవు నీవే, నీతిపరుడవు దేవుడవు, రక్షించువాడవు నీవే. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ విషయం మేము గ్రహించి తండ్రి నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించినట్లయితే ప్రభా, ఈ లోకంలో మేము ఎంతో చక్కగా ధైర్యంగా జీవించగలుగుతాము. తండ్రి మా ప్రభా, ఈ యొక్క గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. ప్రభా, ఇశ్రాయేలును మాత్రమే కాదు నాయన, విమోచన కొరకు భూలోకపు నలుమూలల వారిని కూడా నా వైపు చూడమని నీవు ఆహ్వానిస్తున్నావు తండ్రి. ప్రభా, నీకు వందనములు. నీ పైన విశ్వాసం ఉంచమని మీరు మమ్మల్ని అందరూ కూడా పిలుస్తున్నారు. నీవే దేవుడవు, నీకంటే ఎవరూ లేరు అన్న వాక్యము, రక్షణ కేవలం నీలోనే లభిస్తుంది అని నొక్కి చెప్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ విశ్వాసం ద్వారా స్వచ్ఛందంగా లేకపోతే విధేయతతో అయినా సరే నిన్ను గుర్తించాలి. ఇది నీ యొక్క ఏర్పాటు. ప్రతి ఒక్కరూ ఆ కృపను పొందుకొని ముందుగానే నిన్ను అంగీకరించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ప్రభా, నీ వాక్యము శాశ్వతమైనది, నీ శాసనము సంపూర్ణమైనది, నీ మాట ఎప్పటికీ కూడా మారదు. ప్రభా, నీతి గల మాట, నీతితో నీ నోటి నుండి వెలువడే మాట, అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మా ప్రభా, ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, కొద్ది మందికి మాత్రమే కాదు, ఇది కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరికి అందజేయబడుతున్నటువంటి ఈ మాటను బట్టి, ఈ వాక్యమును బట్టి, ఈ వాగ్దానమును బట్టి మేము నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవా, నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను ధ్యానించుకుంటూ మేము నిద్రించబోతుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ప్రభా, రాత్రి వేళ మేము నీ సన్నిధికి వస్తున్నాము. మేమెంతో అలసిపోయి ఉన్నాము తండ్రి, మా హృదయాలు అలసిపోయినాయి. అయితే తండ్రి, మరి రెస్ట్ కొరకు మేము రెస్ట్ తీసుకోవడానికి ముందుగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం నాయన. మా ప్రభా, కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, నీ యొక్క సన్నిధి కొరకు మేము ఎంత తాపత్రయపడుతున్నాం ప్రభా. మా తండ్రి నిద్రించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా ప్రభా, మా హృదయములను, మా సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఈ దినము పగలంతా కూడా మీరు మాకిచ్చిన ప్రతి విజయమును బట్టి నీకు వందనములు. ప్రతి విధమైనటువంటి మాటలు, తలంపులు, క్రియలు, పనులు సమస్తం కూడా మీరెంతో జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో మేము ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, దిగుళ్ళు కలిగి ఉన్నామో నీవెరుగుదువు ప్రభా. ఇదిగో
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. మా తండ్రి ఎంతోమంది అనేకమైన హృదయ భారములతో ఉన్నారు, దుఃఖాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు ప్రభా. మరి కృంగుదలతో ఉన్నారు తండ్రి. ఎన్నో అవసరతలు ఉన్నాయి తండ్రి, తీర్చబడాలి. వాటన్నిటి నిమిత్తము ప్రార్థించుకుంటూ ప్రభా ఎంతోమంది భారమైన హృదయంతో నీ సన్నిధికి వచ్చి ఉండగా తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ఎంతో నిశ్శబ్దంగా అనేకమైన పోరాటాలను పోరాడుతూ ఉన్నాం తండ్రి. అయితే ప్రభా మరి మేమెంతో దుఃఖంతో ఉన్నప్పటికీ ఇతరులు తెలుసుకోకుండా సైలెంట్గా మా హృదయాలలోనే వాటిని భరించుకుంటూ ఉన్నాము మా ప్రభా. ఈ రాత్రి సమయంలో తండ్రి ఇది మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు మా తండ్రి. మా హృదయాలను శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాం, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే నైనా మరి సమస్యలు ఉన్నాయో, కలతలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా, ప్రశాంతంగా నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరము కూడా నాయన చింత లేకుండా విశ్వాసంతో నింపబడి ఉండునట్లుగా ప్రభా, ఎలాంటి ఒత్తిడి మా హృదయాలలో లేకుండా నీ సన్నిధికి సమస్తమును అప్పగించుకోలాగా సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ నీ సన్నిధిలో నాయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభా. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు వారి యొక్క ఆందోళనను తొలగించి నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా దర్శించండి. వారికి సంపూర్ణమైన సంతోషమును అనుగ్రహించి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. ఎంతోమందినైనా దుఃఖంతో ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనికరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా శాంతిని అనుగ్రహించమని, ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని దీవించండి. వారికి అందరికీ కూడా మరి ఓపికను, సహనమును అనుగ్రహించండి. అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మా ఇంటిని, మా పడకలను సమస్తమును నీ దేవదూతల కాపుదలలో మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రియమైన వారిని ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని తండ్రి. అందరూ కూడా ప్రభా ఈ రాత్రి వేళ నిద్ర కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభా. నిద్రలు ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారిలో ఉన్నటువంటి దుఃఖము, బాధ తీసివేసి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. తండ్రి సేవకులను అందరినీ ఆశీర్వదించండి మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి సమయంలో మాకున్న దిగుళ్ళు, బాధలు, చింతలు అన్నీ కూడా నీ పైన వేసి ప్రభా ఎలాంటి ఆత్మీయమైన అపవాది అటాక్స్ నుంచి మమ్మల్ని తప్పించి రక్షించండి మా ప్రభా తండ్రి. మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మా తండ్రి. మరి రాత్రి వేళ ఎలాంటి భయములు కలగకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి ఉండగా ఈ రాత్రి మమ్మలను ప్రశాంతమైన నిద్రతో దీవించి మీ సురక్షితమైన రెక్కల నీడల కింద నేను చక్కటి నిద్రను అనుగ్రహించి ప్రభా మంచి రెస్ట్ తీసుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభా నీవే మాతో ఉండి నడిపించమని, రేపటి దినం కూడా జయప్రదంగా నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.